మనకి తనలో ప్రేమగా తెలుసు. 3 దేశాలు డబ్బు ఎక్కువ, విలాసాలు ఎక్కువ, వినోదాలు ఎక్కువ, వికారాలు ఎక్కువ, పరికరాలు ఎక్కువ, సాధనాలు ఎక్కువ, ఆడవాళ్ళకి అధికారాలు ఎక్కువ, ధనార్జన ఎక్కువ, తలసరి ఆదాయం ఎక్కువ, పెళ్ళిళ్ళుండవు, పిల్లలుండరు. ఆ 3 దేశాలు అశాంతితో బ్రతుకుతున్నాయి. ప్రశాంతత లేదు ఇళ్లలో, అసలు ఇల్లే లేవు. ఇటువంటి సమయంలో 32 కోట్ల మంది అమ్మ నాన్నల మధ్యలో నిలిచి అమ్మ ప్రేమతో నాన్న పేరుతో బ్రతుకుతున్నటువంటి దేశం నా భారతదేశం. మిత్రులారా, మా భారతదేశం ఎవరిని కాపీ కొట్టదు. మనము మననే స్వయంగా స్వామిములతో సమాజంలో బ్రతకాలి. దేశానికి స్వాతంత్రం వచ్చి ఈ 79 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ వచ్చేటువంటి 2047 ఉంటే ఆ 47 నా కళ్ళతో నా చేతులతో నిర్మాణం చేసుకోవాలి. నేనే నిర్మాణం చేసుకోవాలి దేశం. ఈ దేశం ఎలా ఉండాలో నేను నిర్వహించాలి దేశం. అప్పుడు ప్రపంచం అంతా ఎటువైపు చూస్తుంది? మన వైపు చూస్తుంది, భారతదేశం వైపు చూస్తుంది. ఒక 5 పనులు మనం చేయాలి. 5 పనులు సమాజంలో 5 పనులు. ఏమిటి 5 పనులు? మన భాష, తెలుగు భాష మర్చిపోవద్దు. మన అమ్మతో, మన నాన్నతో, ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతో, మన పండుగల్లో, మన యొక్క ఉత్సవాల్లో, మనకు ఉండేటువంటి ఫంక్షన్స్, మన యొక్క విందుల్లో, విహారాల్లో మన భాష మాట్లాడాలి. అమ్మ అనేటువంటి పదం వెనుక, చిన్నాన్న అనేటువంటి పదం వెనుక, అక్క అనేటువంటి పదం వెనుక, బావ అనేటువంటి పదం వెనుక, నానమ్మ అనేటువంటి పదం వెనుక ఉండేటువంటి ఆత్మీయత ఉన్నాయే. ఆ ఆత్మీయతని గుర్తుపెట్టి పలకరించే కౌటుంబికమైనటువంటి బాంధవ్యాలు కలిగిన భాష మనం మాట్లాడాలి. మనం సబ్బు కొన్నా, టూత్ పేస్ట్ కొన్నా, టూత్ పౌడర్ కొన్నా, పేస్ట్ కొన్నా, లేకపోతే క్రీమ్ కొన్నా, లేకపోతే పౌడర్ కొన్నా, ఎటువంటి పరికరాలు, ఎటువంటి కాస్మెటిక్స్ కొన్నా, రంగులు కొన్నా, మేడ్ ఇన్ ఇండియా నా వస్తువు నేను వాడాలి. అమెరికా వస్తువు వాడాలి. ఎందుకు తెలుసా? అమెరికా వస్తువు వాడితే అమెరికాకి డబ్బులు పోతాయి. అమెరికా ఏం చేస్తుంది? F-16 విమానాలు తయారు చేస్తుంది. ఎవరికి ఇస్తుంది? పాకిస్తాన్కి ఇస్తుంది. పాకిస్తాన్ F-16 విమానాన్ని ఎవరికైనా వదిలిపెడుతుంది? నీ దేశంతో వదిలిపెడుతుంది. నీకు అర్థమవుతుందా? నా డబ్బుతో 140 కోట్ల మంది కొనేటువంటి టేస్ట్తో, ఆ డబ్బుతో 140 కోట్ల మంది తినేటువంటి క్రీమ్తో వచ్చిన డబ్బుతో నా పైన ట్రంప్ బెదిరిస్తున్నాడు. భారతదేశాన్ని జాగ్రత్త అని బెదిరిస్తున్నాడు. ఇలాంటి బెదిరింపులు ట్రంప్ మేము 1500 సంవత్సరాలు చూస్తూ వచ్చాం. ఎవరికి భయపడం మేము భారతదేశంలో ఎవరికి తలవంచేది లేదు. మీకు తెలిసిన నా దేశం 140 కోట్ల మంది యొక్క ప్రజల యొక్క క్రియేటివిటీతో, సృజనాత్మకతో, స్వాభిమానంతో, స్వావలంబనతో దేశం బ్రతుకుతుంది. మిత్రులారా, నా కుటుంబాలతో బ్రతుకుతుంది దేశం. అందుకే నాదైన భాష, నాదైన వస్తువులు వాడాలి దేశంలో. నా దేశంలో 5,000 కులాలు ఉన్నాయి దేశంలో. ఏ కులము? చిన్న కులము, పెద్ద కులము, అంటరాని కులము, లేకుంటే అన్నింటిలో ఆచరించవలసిన కులము ఏమి లేదు ఇందులో. కులము మనము మన నాన్నగారికి పుట్టలే, యాదృచ్ఛికంగా కులములో పుట్టాము. కుల ఆచారాలు ఇంటి వరకే. గడప లోపల కులం, గడప దాటితే మనందరం భారతీయులం. మనమంతా భారతీయులం. భారత్ మాతాకి. అందుకే మనము సమాజంలో అందరం కలిసి ఉండాలి. 3వది ఏం తెలిసినా మన ఇళ్లలో మొక్కలు పెంచాలి. పూలు బయట కొనద్దు. మన పూలతో దేవుడికి పూలు పెట్టాలి. మన ఇంట్లో ఉండేటువంటి చిన్న కూరగాయలు మనమే పండించుకోవాలి. అది టమాటా కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవి మన కోసం ఉపయోగించుకోవాలి. నా ఇల్లు పర్యావరణంతో పచ్చగా ఉండాలి. ఆ కదులుతున్నటువంటి పువ్వు ఉంటే ఆ పువ్వును చూసి ఆనందపడాలి. నా చుట్టూతో ఉన్నటువంటి పర్యావరణాన్ని ప్రేమించాలి. ఒకప్పుడు మా అమ్మమ్మ, ఒకప్పుడు మా నాన్నమ్మ బయటకు వచ్చి స్నానం చేసి తులసి చెట్టుకు నీళ్లు పోస్తుంటే ఆ రోజు
ఏదో ఒక మెసేజ్లో నీ అందాన్ని పొగిడితే, నీ మాటని పొగిడితే, నీ డ్యాన్స్ని పొగిడితే, ఎవరో మనకు తెలియని వాడు డబ్బులు ఇప్పుడు బొమ్మలని పేరుతో ఉండేవాడు ఎందుకు ఎర్రగా పుర్రగా ఎందుకు లావుగా ఉంది ఏమిటి మెసేజ్ పెడుతుంటే ఆ మెసేజ్ దొరికిపోయి 9 నెలలు కనిపించిన తల్లిని మర్చిపోయి నేను ఎదుగుదల కోసం 18 ఏళ్ల పాటు నీతో పాటు ఉండి నేను పెంచి పోషించిన తల్లుని తండ్రుల్ని పక్కన పెట్టి ఎవడో ఎద్దుగా ఎర్రగా పుర్రగా లావుగా ఆ యొక్క ఫోటోలు చూసి ఆకర్షణ పెట్టి పరిగెత్తలు ఉందే ఇది మన జాతికి నచ్చింది తెలుసుమా. అందుకే అమ్మకి నాన్నకి ప్రేమలతో మనం సమాజంలో వెలగాలి. అవునా కదా? అవునా కదా? అది పైపైన ఆకర్షణకి లొంగిపోవద్దు. ఇంకొక స్వామి వివేకానంద 30 years ఏజ్ లో 30 సంవత్సరాల ఏజ్ లో అమెరికా వెళ్ళినప్పుడు ఎంతమంది అమ్మాయిలు వెంటబడ్డా స్వామి ఏమి ఎంత స్మార్ట్ గా స్వామి అయితే చాలా స్మార్ట్ గా స్వామి అందం అంటే అందం స్వామి అయితే ఏమంటా నన్ను పెళ్లి చేసుకో స్వామి. ఎందుకంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మనకు పుట్టిపోయే కొడుకు ఇంకా అందరికీ ఉంటాడు. ఓహో నీ కొడుకు కావాలా? అవును. నీ కొడుకు కావాలా? అవును. స్మార్ట్ కొడుకు కావాలా? అవును. నన్ను కొడుకుగా భావించమన్నాడు స్వామి వివేకానంద. రాముడు క్యారెక్టర్ కోల్పోతే, కృష్ణుడు క్యారెక్టర్ కోల్పోతే, వివేకానంద క్యారెక్టర్ కోల్పోతే, జగదీష్ సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ కోల్పోతే, భగత్ సింగ్ క్యారెక్టర్ కోల్పోతే ఈ దేశం ఇలా ఉండేది కాదు మిత్రులారా. ఈ దేశం ఇలా ఉండేది కాదు. క్యారెక్టర్ సౌశల్యాన్ని పోగొట్టుకోవద్దు. దేశం వ్యక్తిత్వంతో